కింద పడ్డా నాదే పై చెయ్యి, ఓడిపోయినా నేనే గెలిచాను అని వాదించే వాడితో ఏం చెప్పగలం చెప్పండి? మార్గదర్శి మీద కేసు పెట్టి రామోజీరావు గారి మీద పగతో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కేసు ఓడిపోయిన తర్వాత కూడా నేనే గెలిచాను అన్నట్టుగా నిన్న ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన వాదన ఏంటంటే మార్గదర్శి ఏ తప్పు చేయలేదని కోర్టు చెప్పలేదట. కేవలం టెక్నికల్ రీజన్స్ వల్ల మార్గదర్శి కేసు నుంచి బయటపడిందట. అంటే కేవలం టెక్నికల్ కారణాల వల్లే మార్గదర్శి కేసు గెలిచిందంట. కానీ మార్గదర్శి తప్పు చేసింది, రామోజీరావు గారు తప్పు చేశారు అనే ఒక పాత వాదన ఏదైతే ఉండవెల్లి అరుణ్ కుమార్ గారి వాదన ఉందో ఆ వాదనని నేను వినిపించారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు మర్చిపోయారు. అసలు ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు కేసు పెట్టిందే టెక్నికల్ రీజన్స్ తోటి. ఇప్పుడు ఏ డిపాజిటరు కూడా రామోజీరావు గారు నా దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేశారని కానీ, మార్గదర్శి నా దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసింది, నాకు డబ్బులు చెల్లించలేదని కానీ ఎవరు ఆరోపణ చేసింది కానీ కేసు పెట్టింది కానీ లేదు. అంటే ఇక్కడ బాధితుడు అనేవాడు లేడు, సమస్య అనేది లేదు. ఇక్కడ సమస్య పట్ల బాధితుడి పక్షానో ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు కోర్టుకెళ్ళి వాదించలేదు. ఆయన ఏదో టెక్నికల్ రీజన్స్ పట్టుకొని రామోజీరావు గారి మీద కేసు పెట్టాడు, మార్గదర్శి మీద కేసు పెట్టాడు. ఏంటి ఆ టెక్నికల్ రీజన్స్ అంటే ఆర్బీఐ యాక్ట్ 1937లో రూల్ నెంబర్ 45S ప్రకారం ఏ నాన్ బ్యాంకింగ్ కంపెనీ అయినా సరే, మళ్ళీ బ్యాంకులు కాదు, నాన్ బ్యాంకింగ్ సర్వీస్లో ఉన్నటువంటి కంపెనీలు, అది ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, లిమిటెడ్ కంపెనీ కావచ్చు, ఎవరైనా సరే ప్రజల నుంచి డిపాజిట్ వసూలు చేసినప్పుడు ఎంత మొత్తం డిపాజిట్ వసూలు చేస్తారో అంత మొత్తాన్ని ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయాలి అని రూల్ ఉంది. ఎందుకు ఆ రూల్ పెట్టారు అంటే, మరి ఈ డబ్బులు వసూలు చేసే కంపెనీ బోర్డు తిప్పేసింది అనుకోండి, డిఫాల్ట్ అయింది అనుకోండి, మరి డిపాజిటర్ల డబ్బు ఎట్ట, మరి వాళ్ళంతా లాస్ అవుతారు కదా. కాబట్టి వాళ్ళ డబ్బుకి సేఫ్టీ కల్పించాలని చెప్పేసి ఎంత డబ్బు అయితే ఒక కంపెనీ వసూలు చేస్తుందో అంత మొత్తాన్ని ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయాలని రూల్ పెట్టారు. అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, ఒక ఎక్స్ అనే కంపెనీ ఒక 100 కోట్ల రూపాయలు జనాల నుంచి వసూలు చేస్తుంది అనుకోండి, ఆ 100 కోట్ల రూపాయల మందు ఆర్బీఐ దగ్గర డబ్బులు డిపాజిట్ చేయాలి. రేపొద్దున ఈ 100 కోట్లు వసూలు చేసిన కంపెనీ బోర్డు తిప్పేసినా సరే, డిఫాల్ట్ అయినా సరే, ఈ 100 కోట్ల రూపాయలని ఆర్బీఐ డిపాజిటర్లకు చెల్లిస్తుంది, అని డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే చెల్లిస్తుంది. వాళ్ళు వడ్డీ లాస్ అవుతారు కానీ అసలు వస్తుంది. అంటే డిపాజిటర్ రాస్ కాకుండా ఉండటం కోసం ఆర్బీఐ పెట్టిన రూల్ ఇది. మళ్ళీ ఇది బ్యాంకింగ్ కాదు, నాన్ బ్యాంకింగ్ సర్వీస్లో కన్నా కంపెనీలకి ఈ రూల్ వర్తిస్తుంది. అయితే రామోజీరావు గారు మార్గదర్శి ఫైనాన్షియల్ కంపెనీ పెట్టినప్పుడు ఈ రూల్ని ఫాలో కాలేదు. 2500 కోట్లకు పైగా డిపాజిట్ని ప్రజల నుంచి సేకరించారు కానీ అంత మొత్తాన్ని ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయలేదు. ఆయన ఎందుకు చేయలేదు అంటే, ఆయన హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కింద తన కంపెనీని రిజిస్టర్ చేసుకున్నారు. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి ఈ రూల్ వర్తిస్తుంది అని ఆర్బీఐ చట్టంలో లేదు. ఈ చట్టం లిమిటెడ్ కంపెనీలకి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకి వీటికి వర్తిస్తుందని ఉంది తప్ప హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి కూడా ఈ రూల్ వర్తిస్తుందని ఆర్బీఐ చట్టంలో చెప్పలేదు. సో చట్టంలో లేదు కాబట్టి రామోజీరావు గారు డిపాజిట్ చేయలేదు. కానీ నాన్ బ్యాంకింగ్ కంపెనీలన్నీ కూడా ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయాల్సిందే అనే పాయింట్ ఉంది కాబట్టి దాన్ని పట్టుకొని, ఆ టెక్నికల్ పాయింట్ని పట్టుకొని ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు రామోజీరావు గారి మీద కేసు నమోదు చేశారు, మార్గదర్శి మీద కేసు నమోదు చేశారు. రూల్స్కి విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్ సేకరిస్తున్నారు, సేకరించిన డిపాజిట్ను కూడా దారి మళ్లిస్తున్నారు, వేరు చోట్ల ఇన్వెస్ట్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ఈటీవీలో పెట్టుబడి పెడుతున్నారు, ఇలా ఆయన ఏదో కొన్ని కారణాలు చూపిస్తూ కేసు పెట్టి నమోదు చేశారు. ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన అండతో ఈయన కేసు నమోదు చేశారు. దాని మీద న్యాయ పోరాటం సుదీర్ఘకాలంగా నడుస్తూ ఉంది. 2018లో తెలంగాణ హైకోర్టు రామోజీరావు గారు ఏ తప్పు చేసినట్టు కాదు, మార్గదర్శి ఏ తప్పు చేసినట్టు కాదు, ఎందుకంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనేది దీంట్లో లేదు కాబట్టి మార్గదర్శి తప్పు చేసినట్టు కాదు అని తీర్పిచ్చింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోకూడదు. మామూలుగా ఆర్బీఐ కూడా చెప్పింది కోర్టుకి, ఆర్బీఐ నివేదిక ఇస్తూ, మేము హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనే దాన్ని మేము చట్టంలో పెట్టనమాట వాస్తవమే, అది పెట్టాల్సింది మాకు మా నోటీసులోకి రాలేదు, మేము పెట్టలేదు, మా తప్పే అది. కానీ ఎవరైనా సరే నాన్ బ్యాంకింగ్ వ్యవస్థ వాళ్ళు ప్రజల నుంచి డిపాజిట్ సేకరించినప్పుడు అంత మొత్తాన్ని ఆర్బీఐ దగ్గర పెట్టాలి అని ఆర్బీఐ చెప్పింది. ఆర్బీఐ ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో అంటే ఆర్బీఐ తను చేసిన తప్పు ఒప్పుకుంటూనే రేపు రాబోయే కాలంలో ఇంకెవరైనా సరే డిపాజిట్ సేకరిస్తే అంత మొత్తాన్ని ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయాల్సిందే అని చెప్పిందో, వెంటనే రామోజీరావు గారు ఏ డిపాజిటర్ అడగకపోయినా సరే, కోర్టు చెప్పకపోయినా సరే, ఆర్బీఐ చెప్పకపోయినా సరే, రామోజీరావు గారు తనంతట తాను రియాక్ట్ అయ్యి ఆ మార్గదర్శి ఫైనాన్షియల్ కంపెనీ క్లోజ్ చేయడానికి సిద్ధమయ్యి ప్రజల నుంచి సేకరించిన 2500 కోట్ల రూపాయల అమౌంట్ని తన ఈటీవీ సంస్థలను అమ్మి
తన షేర్లు అమ్మి ప్రజలకు కట్టారు. నిజానికి ఏ డిపాజిటరు అడగలే, ఏ డిపాజిటరు రోడ్డు మీదకి రాలే. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి ప్లాన్, ఉండవెల్లి అరుణ్ కుమార్ గారి ప్లాన్ ఏంటంటే ఒక్కసారిగా జనం ఎగబడతారు. ఎందుకంటే మార్గదర్శి మీద రకరకాల ప్రచారాలు మనం చేస్తున్నాం కాబట్టి ప్రజలంతా రోడ్డు మీదకి వస్తారు. మరి డబ్బులు కదండి, డబ్బులు కాడికి వచ్చినప్పుడు నమ్మకాలు ఏమి ఉండవు. ఖచ్చితంగా డబ్బులు పోతున్నాయి అనుకున్నప్పుడు ఎవడైనా రోడ్డు మీదకి వస్తాడు. చిన్న చిన్న చిట్ ఫండ్ కంపెనీల దగ్గర మనం చూస్తున్నాంగా, బోర్డు తిప్పేస్తాడు అనగానే రోడ్డు మీద పోయి ధర్నా కూర్చుంటారు ఆ చిట్ ఫండ్ కంపెనీ ముందు. కాబట్టి ఖచ్చితంగా జనం రోడ్డు మీదకి వస్తారు. రామోజీరావు గారిని గల్లా పట్టుకుని డబ్బులు అడుగుతారు. మొత్తం అందరికీ ఒకేసారి సెటిల్మెంట్ ఎట్టాగు రామోజీరావు గారు చేయలేడు. ఎందుకంటే 2,500 కోట్ల రూపాయలు ఎట్ ఎ టైం అంటే ఎవరు ఇవ్వగలరు చెప్పండి, సాధ్యం కాదు కదా. సో 2,500 కోట్ల రూపాయలు ఒకేసారి ఇవ్వటం చెల్లుబాటు కాదు. అప్పుడు ఖచ్చితంగా రామోజీరావు గారు డిఫాల్ట్ అవుతారు, చేతులెత్తేస్తారు. అప్పుడు కేసులు పెట్టి రామోజీరావు గారిని జైల్లో తొయ్యొచ్చు, ఈటీవీ సంస్థను కూడా క్లోజ్ చేయొచ్చు అని ప్లాన్ వేసుకున్నారు. కానీ ఏ డిపాజిటరు రాజశేఖర రెడ్డి గారు ఆశించినట్టుగా, ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు ఆశించినట్టుగా రాలే. వస్తే కాంగ్రెస్ ప్రభుత్వమే కేసులు పెడదామని రెడీగా ఉన్నారు. రండి 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 పోలీస్ స్టేషన్ రండి, కేసు పెట్టండి అని రెడీగా ఉన్నారు అప్పుడు. కానీ ఏ డిపాజిటరు రాలే. రాకపోయేసరికి అయినా సరే రామోజీరావు గారు ఆర్బీఐ చెప్పిన దానికి రియాక్ట్ అయ్యి తన ఈటీవీ షేర్స్ అమ్మి అంటే రిలయన్స్ వాళ్ళకి అమ్మారట. 2,500 కోట్ల రూపాయలు సేకరించి ప్రజలకి ఇచ్చారు, డిపాజిటర్కి ఇచ్చారు. ఇచ్చి మళ్ళా ఆర్బీఐ రూల్స్ ప్రకారం మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీని పెట్టారు. చూడండి రామోజీరావు గారు తన నిజాయితీ విషయంలో ఎంత కరెక్ట్గా ఉంటారు. అంటే నిజానికి ఇక్కడ తప్పు చేసింది ఆర్బీఐ. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనేటువంటి రూలు దాంట్లో పెట్టలేదు కాబట్టి దాన్ని రామోజీరావు గారు ఉపయోగించుకున్నారు. అయినా సరే అలా ఉపయోగించుకోకూడదండి, మేము పెట్టకపోవడం మా తప్పే అని ఆర్బీఐ వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో లేదో వెంటనే తన ఈటీవీ షేర్స్ అమ్మి డిపాజిటర్ అందరికీ అమౌంట్ చెల్లించారు. అంటే సొంత ఆస్తులు అమ్మి డిపాజిట్లు కట్టారు. తర్వాత మళ్ళీ రూల్స్ ప్రకారం మార్గదర్శి చిట్ ఫండ్స్ పెట్టారు. ఇది జరిగింది. అందుకనే అంటే రామోజీరావు గారు ఇక్కడ ఏ తప్పు చేయలేదు కాబట్టి, మార్గదర్శి ఫైనాన్షియల్ ఏ తప్పు చేయలేదు కాబట్టి తెలంగాణ హైకోర్టు 2018లోనే రామోజీరావు గారికి పాజిటివ్గా తీర్పిచ్చింది. 2018లోనే ఇచ్చింది. మళ్ళా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అండతో మళ్ళీ ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు 2019లో కేసును సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లారు. స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మార్గదర్శి సపోర్ట్గానే ఇచ్చింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అసలు ప్రజలు ఎక్కడా కూడా రామోజీరావు గారు మా డబ్బులు తీసుకొని మోసం చేశాడని ఎవరు చెప్పలే, ఎవరు కేసు పెట్టలే. కేవలం ఆర్బీఐ చట్టంలోని ఒక టెక్నికల్ పాయింట్ పట్టుకొని కేసు ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు పెట్టారు. టెక్నికల్ పాయింట్ పట్టుకొని, మరి ఆ టెక్నికల్ పాయింట్ పట్టుకొని పెడితే అదే నిలబడిందా? నిలబడలేదు. ఇప్పుడు ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు ఒప్పుకుంటున్నారు టెక్నికల్గా మార్గదర్శి తప్పు చేయలేదని. అంటే టెక్నికల్గాను మార్గదర్శి తప్పు చేయలేదు, నైతికంగాను మార్గదర్శి తప్పు చేయలేదు. పైగా నైతికంగా రామోజీరావు గారు ఎంత నిజాయితీ పరుడో తేలిపోయింది. అందులోనూ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు రామోజీరావు గారిని ఎంత వేధించాలో అంత వేధించారు, ఎంత మానసిక శోభకు గురి చేయాలో అంత మానసిక శోభను గురి చేశారు. సిఐడిని పంపించారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పాపం అనారోగ్య కారణాలతో రామోజీరావు గారు బెడ్ మీద ఉంటే ఆ టైంలో అరెస్ట్ చేసి జైల్లో పెడదామని ప్లాన్ చేశాడు. ఏదో బెడ్ మీద ఉన్న రామోజీరావు గారిని లాక్కెళ్ళి జైల్లో పెడదామని ప్లాన్ చేశాడు. బట్ వర్కౌట్ కాలే, కోర్టులు ఒప్పుకోలే. ఏ తప్పు చేయని వ్యక్తిని ఎంత వేధించాలో అంత వేధించారు. కానీ నిజమైన తేలిందిగా, సత్యం సత్యమైన తేలిందిగా.